నిన్నటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నకు సమాధానం. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన మూడా స్కామ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఈ భూ కుంభకోణం వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణ ఎదుర్కోనున్నారు. ఇక మొదటిది, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఇండియా ట్రావెల్ అవార్డ్స్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును అందుకుంది. గత సంవత్సరం RGIAకి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో స్కైట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా 2024 అవార్డులు దక్కాయి. దీంతో ఈ విమానాశ్రయం వరుసగా 3వ సంవత్సరం బెస్ట్ ఎయిర్పోర్టుగా నిలిచింది. ఈ గుర్తింపు మరింత పెట్టుబడులు, వ్యాపారాలు, పర్యాటకాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇక రెండవది, జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపులు. రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టును కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో పైలట్ ప్రాజెక్టు కింద 60 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలయ్యే షాపుల్లో ఇకపై చిరుధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, నిత్యావసరాలు విక్రయించవచ్చు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మూడవది, చంద్రయాన్ 4-5 డిజైన్లు పూర్తి. చంద్రయాన్ 4-5 మిషన్ల రూపకల్పన పూర్తయిందని, ప్రభుత్వ అనుమతి తీసుకునే ప్రక్రియలో ఉన్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 4 ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి అక్కడ రాళ్లు, మట్టిని తీసుకురావడం లక్ష్యమన్నారు. అదేవిధంగా రానున్న 5 ఏళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించాలనే లక్ష్యంతో ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన తెలిపారు. 2028లో చంద్రయాన్ 4 చేపట్టే లక్ష్యంతో ఉన్నామని ఇంతకుముందు ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఇక నాలుగవది, ఏఐ తాత్కాలిక చైర్మన్గా ఎం సురేష్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ తాత్కాలిక చైర్మన్గా ఎం సురేష్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎయిర్ నావిగేషన్ సర్వీస్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. 3 నెలల పాటు లేదా ఇతరులు ఆ పదవీ బాధ్యతలు చేపట్టే వరకు ఆయన తాత్కాలిక చైర్మన్గా కొనసాగుతారు. తదుపరి ఉత్తర్వుల ద్వారా ఈ పదవిని పొడిగించే లేదా తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఇక ఐదవది, ఉత్తమ్ సింగ్ చిత్రకు లతా మంగేష్కర్ అవార్డు. 2022-23కి సంబంధించి లతా మంగేష్కర్ జాతీయ అవార్డుకు ప్రముఖ సంగీతకారుడు ఉత్తమ్ సింగ్, గాయని KS చిత్ర ఎంపికయ్యారు. సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రతి ఏడాది లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం ఈ అవార్డును అందిస్తోంది. లతా మంగేష్కర్ స్మారకంగా నిర్మించిన ఆడిటోరియంలో మొదటిసారిగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ఎక్కడ ప్రారంభించారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.